ఆడదానితో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయి బాగుంటే అన్నీ బాగానే ఉంటాయి. ఒక్కసారి టైం తలకిందులైందా జీవితాలే తిరగబడుతూ ఉంటాయి. ఇది సినిమా వాళ్ళలోనే కాదు, రాజకీయాల్లోనే కాదు, సామాన్య మానవుల్లో కూడా జరిగే పద్ధతి. టైం బాగున్నప్పుడు ఏం మాట్లాడినా బాడీ లాంగ్వేజ్ అంటారు. అదే టైం బాగోకపోతే నువ్వు ఏం మాట్లాడినా యాటిట్యూడ్, ఓవర్ యాక్షన్, ఇంత బిల్డప్ అవసరమా అంటూ నెగిటివ్ కామెంట్లు చేస్తూ ఉంటారు. పాపం విజయ్ దేవరకొండ కెరియర్ లో కూడా ఇలానే జరుగుతోంది. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, లైగర్ వరకు అంతా బాగానే ఉంది. లైగర్ ఆడియో లంచ్ లో మనోడు చేసిన ఓవర్ యాక్షన్ అంతా ఇంతా కాదు. ఆగ్ లగా దెంగే, ఇండియాను షేక్ చేస్తా, బొంబాయిని కుదిపేస్తా, దేశాన్ని ఉద్ధరిస్తా అంటూ మనోడు చేసిన స్పీచ్ అప్పట్లో సినిమా ఫ్లాప్ తర్వాత తెగ వైరల్ అయింది. అప్పటి నుంచి మనోడుపై ఆడియన్స్ నెగిటివిటీ ఒక రేంజ్ లో పెరిగిందనే చెప్పుకోవాలి. ఎంత నెగిటివిటీ పెరిగిందంటే సినిమా చూడకముందే బాగోలేదు అన్నంత రివ్యూ ఇచ్చేంత నెగిటివిటీ పెరిగింది. ఇంకా మనోడి కాంట్రవర్సీలకి కొదవే లేదు. అర్జున్ రెడ్డి సినిమాలో ఏదో తల్లిని విమర్శిస్తున్నట్లు ఒక బూతు పదం ఓడారు అంటూ అప్పట్లో అనసూయ చేసిన కాంట్రవర్సీకి రిప్లైగా మనోడు తెగ యాటిట్యూడ్ చూపించాడు. అప్పటి నుంచి మనోడి విషయంలో ఏ నెగిటివిటీ జరిగినా కూడా అనసూయ తెగ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ లో కొటేషన్స్ కూడా పెడుతూ ఉంటారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ మూడు సినిమాలు పక్కన పెడితే మనోడి కెరియర్ లో చూసుకోవడానికి అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీస్ అంటే ఏమీ లేవు. రీసెంట్ గా లైగర్ చూసుకుంటే వరల్డ్ లో బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా నిలబడింది. ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే సినిమా బాగుంది అని టాక్ ఉన్నా కూడా ఈ నెగిటివ్ రివ్యూస్ వల్ల సినిమాకి జనాలు పెద్దగా వెళ్లడం మానేశారు. దీంతో డిసప్పాయింట్ అయిన విజయ్ దేవరకొండ పిఆర్ టీం సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీనిపై దిల్ రాజు ప్రొడ్యూసర్ రియాక్ట్ కూడా అయ్యారు. ఏది ఏమైనా ఆడియన్స్ చెప్పే మాట ఏంటంటే విజయ్ దేవరకొండ ఎంత నెగిటివిటీ ఫేస్ చేయడానికి గల కారణం తన ఓవర్ యాక్షన్ అంటూ కళాఖండిగా చెప్పేస్తున్నారు.